ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతడు ఒకసారి ఒక కొత్త గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం యొక్క సొగసును, పంటల్ని చూసి ఎంతో ఆనందించాడు. అక్కడే ఉంటే బాగుంటుందని తలంచాడు. వెంటనే ఆ ఊరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను ఈ ఊర్లో కొంచెం పొలము కొని మినుములు పండించి జీవించాలనుకుంటున్నాను. నాకు కొంచెం స్థలం ఇప్పిస్తారా? దానికి తగిన వెలను చెల్లిస్తాను అని చెప్పాడు. రాజందుకు ఒప్పుకొని ఆ రైతు దగ్గర నుండి 1000 రూపాయలు తీసుకుని ఒక శిఖరానికి తీసుకెళ్లాడు. అతనితో పాటు అనేక వేల మంది మనుషులు కూడా వెళ్లారు. రాజు రైతును చూసి, మా దేశ ఆచార ప్రకారం నీవిచ్చిన డబ్బుకి ఒక రోజు స్థలాన్ని నీకిస్తాం, తీసుకో అని చెప్పాడు. ఒక రోజు స్థలం అంటే ఏంటి రాజా అని అడిగాడు. అదా, నువ్వు ఇప్పుడు బయలుదేరి ఒక రోజు లోపల ఎంత స్థలాన్ని చుట్టి రాగలిగితే అంత స్థలం నీ సొంతమవుతుంది. అయితే పొద్దుగూకక మునుపు నువ్వు బయలుదేరిన స్థలాన్ని చేరుకోవాలి. కొంచెం ఆలస్యమైనా సరే నీకేమీ దొక్కదు. అదే మా నిబంధన అని చెప్పాడు. ఈ నిబంధన అతనిలో ఆశను పుట్టించింది. సరేనని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత ఎక్కువ స్థలాన్ని చుట్టి రాగలిగితే అదంతా తన సొంతం అవుతుంది కాబట్టి వేగంగా పరిగెత్తాడు. 1/2 మైలు దూరంలో ఒక చక్కని మామిడి తోటని చూశాడు. ఈ మామిడి తోట నాకు దొరికితే ఎంత బాగుండును అనుకుని దాని చుట్టూ పరిగెత్తాడు. సంతోషంతో నిండి అలసిపోకుండా పరిగెత్తాడు. అంతలో ఒక చక్కని పూల తోట, దాని దగ్గర నిర్మలమైన మంచి కొలను చూశాడు. ఆశకు అంతులేదు కదా, దాన్ని కూడా చుట్టి వచ్చాడు. ప్రొద్దుగూకడం మొదలైంది. ఆకలిని కూడా లెక్క చేయకుండా పరిగెడుతున్నాడు. మూడోసారి అతడు చూసిన దృశ్యం చాలా ఆశ పుట్టించింది. చక్కని పొలం, మంచి మట్టి, దానితో పాటు నీడనిచ్చే కొన్ని చెట్లు. దాని చుట్టూ కూడా పరిగెత్తాడు. అబ్బా, ఎంత స్థలం సంపాదించుకున్నాను అని వెనక్కి తిరిగి చూసి మురిసిపోయాడు. ఆ సంతోషంతో, గొప్ప ఆశతో బయలుదేరిన స్థలం వైపు పరిగెత్తాడు. తలెత్తి చూశాడు. ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది. ఇంకా 1 గంట మాత్రమే ఉంది. పడిన ప్రయాస, పరిగెత్తిన పరుగంతా వ్యర్థమైపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకా మైలు దూరం పరిగెత్తాల్సింది. చివరి గంట దగ్గర పడింది. చీకటి పడకముందు పరుగు ముగించాలి. లేకపోతే 1 అంగుళం స్థలం కూడా దక్కదు. 1000 రూపాయల నష్టం. ఎలాగో ఇంకా పరిగెడతా ఉన్నాడు. కానీ ప్రారంభంలో ఉన్న వేగం కానీ, చురుకుదనం కానీ లేదు. ఊపిరి సరిగ్గా పీల్చలేకుండా ఉన్నాడు. శరీరంలో వేడి ఎక్కువై ముక్కు నుండి రక్తం కారుతోంది. నోట్లో నుండి నురుగు వస్తోంది. శరీరంలో ప్రతి అవయం పని నిలిపివేసినట్టుగా ఉంది. తల తిరుగుతుంది. ఇంకా సుమారు 20 మైళ్ళ స్థలాన్ని చుట్టి వచ్చాడు. 1000 రూపాయలకి ఎంత లాభం? ఆదాయమనే చూసుకున్నాడు. దురాశ దుఃఖానికి చేటు అన్న సామెతను చదవలేదేమో. ఇంకా 20 నిమిషాలున్నాయి. సూర్యుడు అస్తమించే సమయం దగ్గర పడింది. పెద్ద జనసమూహం ఈ దురాశపరుణ్ణి చూస్తున్నారు. రాజు కూడా ఇంత స్థలాన్ని చుట్టి వంచిన వాణ్ణి మన దేశంలోనే చూడలేదు అని చెప్పాడు. చివరి కొద్ది నిమిషాలు పరిగెత్తలేకపోయాడు. చివరికి ఎలాగో తడబడుతూ, తూగుతూ ప్రొద్దుగుంకే వేళకు తాను బయలుదేరిన స్థలం చేరాడు. ఎంత గొప్ప విజయం! తాను సంపాదించిన స్థలమంతటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎంతో ఆనందించాడు. కానీ ఆ హృదయం పరిస్థితి ఎలాగుంది? అది నిలిచిపోయింది. అవును, నాడి ఆడటం లేదు. నాలుక ఎండిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కనుచూపు పోయి కొద్ది నిమిషాల్లో రాజుగారి పాదాల దగ్గర వాలిపోయాడు. వెంటనే అతన్ని పాతిపెట్టడానికి 6 అడుగుల నేల మాత్రం కావలసింది అని రాజుగారు చెప్పారు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం అని యేసుక్రీస్తు చెప్పిన మధురమైన వాక్కులను గ్రహించకుండా మనం ఎన్నిసార్లు ఈ దురాశపరుడైన రైతులాగా వ్యర్థముగా పరిగెడుతున్నాము?